చాలామంది తెలియక అవగాహన లోపంతో ఆరోగ్య స్పృహ సరిగ్గా లేకపోవడం చేత మరి గోధుమలను సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోవడం చేత కూడా షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందమ్మా. ఇక్కడ మీరు అడిగేసరికి 2 విషయాలు కూడా చెప్తానమ్మా. నేను ఈ మధ్యకాలంలో మరి పూర్వకాలంతో పోల్చుకుంటే ఆరోగ్యం పైన అవగాహన పెరుగుతోంది, జాగ్రత్తలు తీసుకోవడం పెరుగుతోంది. మరి చాలామంది సాయంత్రం రాత్రిపూట తీసుకునే ఆహారంలో భాగంగా డిన్నర్లో భాగంగా చపాతీలు కానీ, పుల్కాలు కానీ, రోటీలు కానీ, ముఖ్యంగా ఈ గోధుమల చపాతీలు తర్వాత ఈ యొక్క మైదా పిండితో చేసినటువంటి చపాతీలో తీసుకుంటున్నారమ్మా. సో ఆరోగ్యం మీద అవగాహన కలిగి ఉండడం మంచిదే, కానీ అది సక్రమ పద్ధతిలో అవగాహన లేకపోవడం చేత మరింత ఇబ్బందులు కలుగజేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. సో ఈ మధ్యకాలంలో మరి ఈ గోధుమల తర్వాత మైదా పిండి తీసుకున్నందువల్ల కూడా మరి చాలామంది ఆ విధంగా వాడుతున్నప్పటికీ షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. వచ్చినటువంటి షుగరు ఉన్నటువంటి షుగర్ కూడా ఒక పట్టాన లొంగడం లేదమ్మా. మీరు ప్రాక్టికల్గా గమనించండి నేను చెప్పేది. చాలామంది షుగర్ వ్యాధిగ్రస్తులు మరి వాళ్ళు ఏం చెప్తారు, మేము రాత్రి అయ్యేసరికి ఆహారం చాలా తక్కువగా తీసుకుంటాము, పుల్కాలే తీసుకుంటాము, అయినా మాకు షుగర్ తగ్గట్లేదు, చపాతీలే తీసుకుంటాము, రోటీలే తీసుకుంటున్నాము అని చెప్పేసి చెప్తుంటారమ్మా. మీరు షుగర్ పేషెంట్ కూడా అడగండి, కానీ అవగాహన లోపమ్మా. సో ఎందుకంటేమా ఇదంతా నేను చెప్పాల్సి వచ్చింది, ఈ యొక్క గోధుమలు లేకపోతే ఈ మైదా దీంట్లో గ్లూటెన్ అనేటువంటి ఒక ప్రోటీన్ ఉంటుందమ్మా. ఈ గ్లూటెన్ అనేటువంటి ప్రోటీన్నే షుగర్కి కారణం అవుతుంది. సో నాటు గోధుమల్లో ఒక 5% ప్రోటీన్ ఉంటుందమ్మా ఈ గ్లూటెన్. హైబ్రిడ్ దాంట్లో మాత్రం దాదాపు 10 to 14% గ్లూటెన్ ఉంటుంది. కానీ మనకు అన్ని చోట్ల నాటు గోధుమలు దొరకవు, అందరికీ అందుబాటు ఉండవు. ఇంచుమించు అందరం కూడా ఈ యొక్క హైబ్రిడ్ గోధుమలనే వాడుతున్నాం. అంటే 10 to 14% హైబ్రిడ్ గోధుమలు ఉన్నాయి. సో వీటిని పక్కన పెడితే మైదా పిండిలో దాదాపు 24% మరి గ్లూటెన్ ఉందమ్మా. సో చాలామంది ఏం చేస్తున్నారంటే మరి గోధుమలు మంచివి కాదని చెప్పేసి తెలియక మైదా పిండిని వాడడం మొదలుపెట్టారు. ఈ మైదా పిండి వాడుకోవడం వల్ల మైదా పిండిలో గ్లూటెన్ మరీ ఎక్కువగా ఉండడం చేత ఈ మైదా పిండి వాడేటువంటి వాళ్ళలో ఈ షుగర్ శాతం కూడా మరీ పెరిగిపోతుందమ్మా. ఇదంతా తెలియక చేసేటువంటి పొరపాటు అనమాట. కాబట్టి మరి ఈ గ్లూటెన్ ఉండడం వల్ల ఈ యొక్క సమస్యలు కలుగుతున్నాయి. అసలు గ్లూటెన్ వల్ల మన దేహానికి ఎలాంటి హాని జరుగుతుందో చెప్తాను చూడమ్మా. ప్రధానంగా 2 రకాలుగా ఈ గ్లూటెన్ ఇబ్బంది పెడుతుంది. ఎలాగంటే గ్లూటెన్ను మనం తీసుకున్న తర్వాత జిగురు కదమ్మా, ఒక జిగురు పదార్థం, బంక పదార్థం ప్రేవుల్లో పేరుకుంటుందమ్మా, ఒక కోటింగ్ లాగా పేరుకుంటుంది అనమాట. ఎప్పుడైతే గ్లూటెన్ ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని మనం తీసుకుంటామో అప్పుడు ప్రేవుల్లో పేరుకొని పోవడం చేత ఆ తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు మనం ఎంత పోషక పదార్థాలు తీసుకున్నప్పటికీ జీర్ణం కావమ్మా. ఎప్పుడైతే ఆహార పదార్థం జీర్ణం కాదో అప్పుడు ఆ భాగంలో ఎక్కువసేపు నిల్వ ఉండడం చేత పులిసిపోతే గ్యాస్ వస్తుంది. గ్యాస్ వస్తే కడుపులో మంట, వికారము, వాంతికి వచ్చినట్టుండడము, ఈ విధంగా కొంతమందికి అయితే విరేచనాలు అవుతుండడము, పొట్ట ఉబ్బరంగా ఉండడము, ఇలాంటి అనేక రకాలైన లక్షణాలు వస్తాయి. తర్వాత మోషన్లో కూడా చీము, బంక, జిగురు ఇలాంటివన్నీ పడుతుండడము, ఇలాంటివన్నీ కూడా కలుగుతుంటాయమ్మా. ఎందుకంటే ఈ గ్లూటెన్ యొక్క ప్రభావం చేత ఇలాంటి సమస్యలు కూడా వస్తుంటాయి అన్నమాట. రెండవది, ఈ గ్లూటెన్ మరొక ఎలాంటి హాని చేస్తుందంటేమా, ఈ మన దేహంలో ప్యాంక్రియాస్ అనేటువంటి అవయవం ఉంటుంది. ప్యాంక్రియాస్ అనేటువంటి అవయవమే ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి చేస్తుంటుంది. సో జీర్ణ ప్రక్రియకి, మెటబాలిజానికి ఇది చాలా చాలా అవసరం అన్నమాట. ఈ ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఇది అంటే ఈ ప్యాంక్రియాస్లో కొన్ని రకాల సెల్స్ని సరిగ్గా పనిచేయకుండా చేయడం చేత ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుందో మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి పిండి పదార్థాలు సరిగ్గా జీర్ణం కాకపోయేసరికి చక్కెర పెరిగిపోతుంటుంది, రక్తంలో చక్కెర శాతం పెరిగిపోతుంటుందమ్మా. ఈ విధంగా 2 విధాలుగా ఈ యొక్క గ్లూటెన్ హాని చేస్తూ ఉంటుంది అనమాట. మరి ఇవన్నీ చెప్పేసరికి మీకు ఒక సందేహం కూడా వస్తుంటుందమ్మా, మరి దీనికి పరిష్కారం ఏంటి డాక్టర్ గారు అని చెప్పేసి. అంతే కదమ్మా, ఈ గోధుమలు అందరూ వాడుతున్నారు, మైదా పిండి అందరూ వాడుతున్నారు, మరి దాన్ని ఓవర్కమ్ చేయాలంటే మనసు ఉంటే మార్గం ఉంది. ఎలాగంటేమా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోధుమలు వాడుతుంటారు, లేదా మైదాతో చేసిన పదార్థాలు వాడుతుంటారు. సో వీటికంటే కూడా మల్టీగ్రెయిన్ పిండి కానీ మల్టీ మిల్లెట్ పిండి కానీ వాడుకోవడం మంచిది, నెంబర్ 1. సో ఒకవేళ గోధుమలే వాడుకోవాలన్నమా, 1-2 గోధుమలు, ముడి గోధుమలతో మనం పిండి చేసుకొని ఎక్కువ 1/2 kg 1/2 kg కూర చేసుకోవాలమ్మా. చిన్న మార్గాలు చెప్తాం, మనసుంటే మార్గం ఉందని చెప్పాను. సో మనం 1-2 గోధుమలు తీసుకొని ఎక్కువ మనం ఇవి కూరలు చేసుకుంటాము. దానివల్ల కూరల్లో ఉన్నటువంటి ఫైబర్, ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ, మిక్స్డ్ వెజిటబుల్స్ కానీ, ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క ఫైబర్ వల్ల
ప్రేవుల్లో గ్లూటెన్ అనేటువంటి జిగురు కరగజేసేటువంటి జిగురు పదార్థము ప్రేవులకు అడ్డుకోకుండా, ప్రేవులకు అడ్డు రాకుండా మల విసర్జన ద్వారా బయటికి వెళ్ళిపోతున్నాం. సో అదంతా క్లీన్ చేసేస్తుంది ఫైబర్. సో ఈ యొక్క ఉపయోగం చాలా ఉంటుందన్నమాట దీనివల్ల. కాబట్టి అంటే ఎక్కువ కూర వాడుకోవడం వల్ల ఈ గోధుమల్లో ఉన్నటువంటి కానీ మైదాలో ఉన్నటువంటి కానీ ఈ యొక్క గ్లూటెన్ హాని చేయకుండా ఉంటుందమ్మా. ఇది ఒకటి. రెండవది, ఒకవేళ ఇంకొక పద్ధతిలో ఎట్లా తయారు చేసుకోవాలంటే ఒక కిలో గోధుమలు తీసుకుంటే పావు కిలో కానీ ఒక 100 గ్రాములు కానీ, ఒక పావు కిలో కిలో గోధుమలు తీసుకుంటే పావు కిలో రాగులు, ఒక 100 గ్రాములు సోయాబీన్స్, ఇవన్నీ కలిపేసేసి మిషన్ పట్టించేసేసి వాటి ద్వారా మనం ఈ యొక్క పిండిని తయారు చేసుకుని ఆ పిండి ద్వారా ఈ పుల్కాలు, రోటీలు, చపాతీలు ఇలాంటివి తయారు చేసుకుని వాడుకున్నప్పటికీ గ్లూటెన్ అంత చెప్పుకోదగ్గ స్థాయిలో బాడీలో రాదు. ఎంటర్ అయినప్పటికీ అలాంటి ఇబ్బంది పెట్టకుండా ఈ ఇతర పదార్థాలు కూడా కాపాడుతుంటాయమ్మా. సో ఈ పద్ధతిలో ఈ యొక్క గోధుమలను అదేవిధంగా మరి మైదాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు రావు. అదేవిధంగా మరి మీరు ముఖ్యంగా మొదట్లో అడిగినట్లు ఈ షుగర్ సమస్యలు రాకుండా ఉంటాయి. వచ్చినటువంటి షుగర్ కూడా బాగా నియంత్రణలో ఉండేదానికి నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ గోధుమ పిండి కానీ మైదా పిండిని కానీ ఈ మల్టీగ్రెయిన్ లేదా మల్టీ మిల్లెట్స్ రూపంలో కానీ లేకపోతే విడిగా వాడేట్లయితే నేను ఇంతకుముందే చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల చక్కటి ప్రయోజనం చేకూరుతుందమ్మా.